వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఢిల్లీలో మారుతున్న పరిణామాలు, కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం. ట్రంప్ కు యాపిల్ కంపెనీ షాక్, ఇండియాలోనే ఐఫోన్ ప్లాంట్ విస్తరణ. రైతు భరోసాపై అన్నదాతల ఎదురుచూపులు, ఆదుకోవాలంటూ రేవంత్ రెడ్డికి విన్నపాలు. వైభవంగా సరస్వతి పుష్కరాలు, కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రజల నుంచి 50,000 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. తెనాలి బుర్రపాలెంలోని కవిరాజా పార్కును సందర్శించిన మనోహర్ పార్కును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఉన్న సమస్యలు, రేషన్ కార్డు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, మురుగు కాలువల పూడతీతలు మొదలగు సమస్యలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని, మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకుని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాల్లో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త, పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి కూడా కోరాను. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు, చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. చాలా అవసరం. అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను. పోలీసు అధికారులకి కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, 100కి 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించుకున్న నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు రోడ్ల నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం. గత సంవత్సరం చేసినట్టుగానే కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా
ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాదు, వీటన్నిటినీ కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకోవడానికి, ఈ మార్పు ఒక్క రోజు కోసం కాదు, నేను ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం, సిబ్బంది కొరత లేదు ఈ రోజున. వైసీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు సర్కార్ పనిచేస్తుందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ను బలహీనపరచాలనే కుట్ర సాగుతుందన్నారు. హామీల అమలులో వైఫల్యం నుంచి డైవర్షన్ కోసమే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. శిశుపాలుడిలా చంద్రబాబు చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగుతోందని ఆ పార్టీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఎవరిని అరెస్ట్ చేయాలన్నది తమ ఉద్దేశమే చెప్పాలన్నారు. కసిరెడ్డి అరెస్ట్తో మొదలైన ఈ పర్వం ఎవరి దగ్గర ఆపుతారో చెప్పాలన్నారు శివప్రసాద్ రెడ్డి. మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. 3,200 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే ఆ పాట పాడి 1 సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు. అందులో భాగమే ఇప్పటి వరకు 6-7 అరెస్ట్ చేసినారు. అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ, ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు, లేకుంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాదు, పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కక్ష సాధించాలా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద కేసులు నమోదు చేసి రిమాండ్ పంపినారు. దీనికి సంబంధించి ఈ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి ఏంది, అక్రమాలు ఏంది, 3,200 కోట్ల రూపాయలు ఎవరు దండుకున్నారు, ఏ సాక్ష్యాలతో, ఏ ఆధారాలతో ధనుంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారో కూడా స్పష్టత లేదు. బాపట్ల జిల్లా వేమూరులో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమూరు సెంటర్లో చలివేంద్రం ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశారు. వేమూరులో రోడ్ల వెంట మొక్కలు నాటి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలతో మంత్రి పార్థసారథి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పార్థసారథి ఆనందబాబు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మరియు
ఉగ్రమూకల్ని రెచ్చగొట్టిన, సరిహద్దుల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించిన, ఏది చేసినా కూడా పాకిస్తానే ప్రతిసారి కూడా ఓడిపోతూ వచ్చింది. మన యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని, సార్వభౌమత్వాన్ని ఇబ్బంది పెట్టాలని పాకిస్తాన్ పన్నే కుయుక్తుల్ని భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చింది. మొన్న జరిగినటువంటి పహల్గాం దాడి సందర్భంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మాత్రం అమోఘమైందని భారత ప్రజానీకమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, సమర్థించారు మనం చేసినటువంటి చర్యని. ఎందుకంటే అమాయకులైనటువంటి పౌరుల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం, ఆ ఉగ్రవాదులకి స్థావరాలు ఇచ్చి వారిని షెల్టర్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పక్కన పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి బాట ముందుకు పోతున్నటువంటి దేశం భారతదేశం. మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు, శక్తి పాఠవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పి పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి మన ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ని అందరూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజల్ని మోసం చేశారని సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఒక్క ధర్నాతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మనం భావించవద్దని, ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలు అమలయ్యేలా వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. సొంత స్థలం ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తాం. పెన్షన్లు ఇప్పటికే వస్తున్న వాళ్ళకి 4 లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తాం. గతంలో కేసీఆర్ ఇంటికి ఒక్కరికే ఇచ్చారు, వృద్ధులకి, ముసలి వాళ్ళకి. మీ 2 3 ఇస్తామని చెప్పారు, 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. గత 10 ఏళ్లుగా పెన్షన్లు ఇవ్వకుండా పెండింగ్ లో చాలా దరఖాస్తులు ఉన్నాయి. నేను రాగానే అర్హులైన అందరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళ అకౌంట్ లో 18 సంవత్సరాలు వయసు దాటినటువంటి ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మీ కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటి గత ప్రభుత్వం 1,25,000 మాత్రమే ఇచ్చింది. మేము 1,25,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అన్నారు. ఇటువంటి వాగ్దానాలు చాలా చేశారు. 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి, 300 అయిపోయినాయి, 365 అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు దాదాపు 500 రోజులు దాటిపోయి 6.5 పూర్తయిపోయింది. మనం ఈ ప్రభుత్వం మెడలు వంచి మనకిచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేదాకా అవసరమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడానికి మీరందరూ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ విధుల పట్ల నిర్లక్ష్యం, మతపరమైన వివక్ష చూపిస్తున్నారని ఆరోపణలు చేశారు. సమస్యలు చెప్పేందుకు వచ్చే వారి పట్ల కమిషనర్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషనర్ యూఎస్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కమిషనర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం అనేది శోచనీయం. మేము పార్టీ నుంచి ఎన్నిసార్లు ప్రయత్నం చేసి సమస్యలు చెప్పడానికి వచ్చినా కానీ వారు ఫోన్ చెవిలో పెట్టుకొని కార్ స్టార్ట్ చేయమని చెప్పేసి వెళ్ళిపోవడం ఒకటి చాలా బాధాకరం.
అదేవిధంగా ఈ ఎండాకాలం చాలా రకాల ఇబ్బందులతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేము వార్డులలో తిరుగుకుంటూ ఆ యొక్క విషయాలను తీసుకొచ్చి సమస్యలకు చెప్పాలంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు రెడ్డి కాలనీలో చాలా చోట్ల లైట్లు పోయింది. దొంగలు తిరుగుతున్నటువంటి వాళ్ళు, మహిళలను ఏడ్పిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది అక్కడ. వాటి గురించి చెబుదామని చెప్పేసి మొన్న కూడా మేము వస్తే సమయమైనటువంటి కమిషనర్ను మేము చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నాం. నీకు ఉద్యోగం చేసేటువంటి లక్షణాలు లేవు, నువ్వు టేబుల్ మీద కాలు పెట్టుకొని ఎదురుగా కుర్చీలు తీసేసి వచ్చిన వాళ్ళని అమర్యాదగా ఇప్పటికి మాట్లాడినా కానీ మేము సర్లే కమిషనర్ వచ్చింది కదా కొత్తగా వచ్చి సెట్ అవుతాడేమో అనుకున్నాం, కానీ నీకు ఆ విధంగా లేదు. నువ్వు విత్ ఇన్ ది స్టాఫ్ను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఏ విధంగా అక్రమ కట్టడాల దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నావు, అదేవిధంగా ఏ విధంగా నువ్వు లేఅవుట్లకు పర్మిషన్లు ఇస్తున్నావు, ప్రతి ఒక్క విషయం తెలిసినా కానీ అధికారులను మనం ఏలైతే చూపెట్టడం బాగుండదని చెప్పేసి మేము వదిలిపెట్టినా కొద్ది నువ్వు ఎక్కువ చేస్తున్నావు కాబట్టి అనేక కార్యక్రమాలు హిందువులకు యాంటీగా చేస్తున్నటువంటి ఇటువంటి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతమైన సున్నితమైనటువంటి ఈ ఏరియాని ఈ గబ్బు పట్టడానికి తయారైనటువంటి ఈ మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ 2 టౌన్ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉదయం పూట పోతుండు, డంపింగ్ ఆడిపోతుండు, ఒక ఫోటో దిగుతుండు, సాయంత్రం శానిటైజర్ ఆఫీస్కి పోతుండు, ఒక ఫోటో దిగుతుండు, వాళ్ళ గ్రూప్లో పెడుతుండు. ఫుల్ టైం పనిచేసినట్టు ఎవరిస్తున్నారు కానీ మున్సిపల్ కమిషనర్ ఎటువంటి ప్రయోగం లేదు. మున్సిపల్ ఇలాంటి కమిషనర్ సస్పెండ్ చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాం. మున్సిపల్ కమిషనర్ వాడే వెహికల్ ప్రైవేట్ వెహికల్ అంటే ఎల్లో ప్లేట్ వెహికల్ వాడాలి, కానీ అతను వాడకుండా తన సొంత వెహికల్ వాడుతూ దాని మీద నెల 32,000 రూపాయలు అద్దెకి రుసుము చెల్లిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం అనేది శోచనీయం. మేము పార్టీ నుంచి ఎన్నిసార్లు ప్రయత్నం చేసి సమస్యలు చెప్పడానికి వచ్చినా కానీ వారు ఫోన్ చెవిలో పెట్టుకొని కార్ స్టార్ట్ చేయమని చెప్పేసి వెళ్ళిపోవడం ఒకటి చాలా బాధాకరం. అదేవిధంగా ఈ ఎండాకాలం మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని, గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెచ్చిన నిధుల పనులను కూడా పట్టించుకోవటం లేదని విమర్శించారు. అలాగే చౌటప్పల్ పట్టణంలోని కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. కాగా ప్రశ్నించగా వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌటప్పల్ మున్సిపల్ కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీలపై నిప్పులు చెరిగారు. చేస్తారు. 18 నెలలు అవుతా ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి, కనీసం ఈ 22 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ చౌటుప్పల్లో నీళ్ల సమస్య ఉండేదా? అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినాం. కేసీఆర్ వస్తేనే, ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి. అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి. ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని చౌటుప్పల్ యజమానులకు గాని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి. రేషన్ కార్డులలో వాళ్ళకి కొడుతోలకే, వాళ్ళకి భజన చేస్తోలకే, వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తా ఉన్నాం. వాళ్ళ పాలన ఎట్లా ఉందంటే తుక్లక్ పాలనను మరిపించే విధంగా ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే పాలన కూడా అంతకు మించి ఆయన చిన్న తుక్లక్ అంటే ఈయన గారు పెద్ద తుక్లక్. ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం వల్ల అతి తొందరలో ఆ టన్నల్ పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేసింటారు. ఇది ఇక ఆయన ముఖ్యమంత్రి అనేది అందరు మర్చిపోయారు, కానీ ఆయన కూడా ఆయనే మర్చిపోతా ఉన్నారు. 18 నెలలు అవుతా ఉంది. ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కీలక చర్యలు దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం తర్వాత కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్తో పీఓకే మీద ఇవ్వాలని కోరితే ప్రపంచ దేశాలతో ఇబ్బంది పడతామని ముందుగానే ఊహించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు కేవలం పీఓకేను మాత్రమే టార్గెట్ చేసింది. ఇదే సమయంలో బాలుచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం కూడా
తాజా రాజకీయ పరిణామాల్లో కీలక మలుపు తీసుకున్నట్లు అయింది. దీనికోసం పలు నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే పలు వైమానిక సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి పర్యటిస్తున్నారు. తాజా పరిస్థితిని ఆయన త్రివిధ దళాల పెద్దలతో సమీక్ష జరుపుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అత్యవసరంగా రక్షణ శాఖకు 50,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అలాగే 3 నెలల రేషన్ మొత్తాన్ని ఈ నెలాఖరులోగా ప్రజలకు అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక సింధు జలాల విడుదల కుదరదలేదన్న కేంద్రం చర్చలు అంటూ జరిగితేనే కేవలం పీఓకే మీద మాత్రమేనని తేల్చి చెప్పింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ మంత్రితో మొదటిసారిగా మాట్లాడిన కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ సరిహద్దు అవతల ఆగిపోయిన 40 సరుకు లారీల రవాణాకు అనుమతి ఇచ్చింది. పహల్గాం దాడి తర్వాత ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన మన బలగాలు తోకజాడించిన పాకిస్తాన్ ఎయిర్ బస్ కూడా ధ్వంసం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ తిన్నారు. యాపిల్ ఫోన్ ఇండియాలో తయారు చేయవద్దంటూ ఆయన 2 రోజుల క్రితం ఆ సంస్థ సీఈఓ టీమ్ కుక్తో చెప్పారు. అమెరికాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా అన్నారు. అయితే బిజినెస్ పీపుల్ ఆలోచన పూర్తిగా మనీ మైండెడ్ గా ఉంటుంది. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు ట్రంప్. ఎందుకంటే టీమ్ కుక్ మాత్రం యాపిల్ ఫోన్ తయారీ ప్లాంట్ ఇండియాలోనే పెట్టేందుకు డిసైడ్ అయ్యారట. దీనికి ఆయన చెప్పిన లాజిక్ పక్కాగా ఉంది. అమెరికాలో ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్ పెట్టాలంటే దాదాపు $3,000 ఖర్చవుతుంది. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాకు సరఫరా చేయాలంటే అదనంగా మళ్లీ రవాణా ఖర్చు. అంతేకాదు ఒకవేళ చైనాలో తయారీ ప్లాంట్ పెట్టాలంటే కూడా తమకు నష్టమేనని యాపిల్ సీఈఓ భావించారు. ఎందుకంటే చైనాలో తయారీ ల్యాండింగ్ ఖర్చు మొత్తం కలిపి $850 అవుతుంది. అదే ఇండియాలో అయితే పన్నులు టారిఫ్ తక్కువ. తయారీతో పాటు ల్యాండింగ్ మొత్తం ఖర్చు $565 అవుతుందని యాపిల్ కంపెనీ అంచనా వేసింది. అంటే ఏ రకంగా చూసినా ఇండియాలో ప్లాంట్ పెట్టి మార్కెట్ చేసుకోవడం లాభాలతో కూడుకున్న విషయమని అర్థమవుతుంది. అందుకే యాపిల్ కంపెనీ ఇండియాలోనే తమ ఉత్పత్తులు తయారు చేసేందుకు డిసైడ్ అయింది. పెట్టుబడుల విషయంలో తమ ప్రణాళిక మారదని యాపిల్ సంస్థ పీటీఐతో క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ట్రంప్ కు షాక్ తగిలింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులో యాపిల్ ఫోన్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు విస్తరణలో భాగంగా మరిన్ని ఫ్లాట్లు రానున్నాయి. కొత్తగా వచ్చే ఫోన్లు మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో మార్కెట్లోకి వస్తాయి. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ ఇవాళ రీస్టార్ట్ అవుతుంది. మిగిలిన లీగ్ మ్యాచ్లను 6 నగరాల్లో వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో మధ్య మ్యాచ్తో ఐపీఎల్ మళ్లీ స్టార్ట్ కానుంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరుణుడు కరుణిస్తే ఐపీఎల్ రీస్టార్ట్ ఘనంగా జరుగుతుంది. ముంబై వాంఖాడే స్టేడియంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టాండ్ ఇనాగ్రేషన్ ఘనంగా జరిగింది. తన తల్లిదండ్రులతో పాటు సతీ సమేతంగా వచ్చిన రోహిత్ కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. స్టాండ్ ఇనాగ్రేషన్ అవ్వగానే రోహిత్ భార్య ఎమోషనల్ అయ్యారు. ఇక మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రోహిత్ శర్మ తల్లిదండ్రులైన గురునాథ్ శర్మ, పూర్ణిమలతో కలిసి స్టాండ్ ఆవిష్కరించారు. ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.